గత కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ మరో సంచలనం రేపాడు. గత నెలలో మంగళగిరి యువతి శ్రీవంశినితో పారిపోయిన అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారిని ఆమెను అప్పగించారు. అయితే అఘోరితో తనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిణి చావు కబురు చల్లగా చెప్పింది. 2 నెలల క్రితం మంగళగిరికి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది. అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లిచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిణి తమ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి. గత నెలలో శ్రీవర్షిణి తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది. దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే పెళ్లి చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్లో వీరిద్దరూ పట్టుబడటంతో పోలీసులు శ్రీవర్షిణి కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇంటికి పంపేశారు. అయితే తాజాగా ఓ టీవీ స్టూడియోలో దర్శనమిచ్చిన వర్షిణి అసలు విషయాలు బయటపెట్టింది. తన మనసుకు అఘోరి నచ్చాడని, అందుకే తాళి కట్టించుకున్నానని వెల్లడించింది. అతను మగాడు కాకపోయినా, సంసార సుఖం ఇవ్వలేకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. అలాగే అఘోరి కూడా పెళ్లయ్యాక 10 రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్టు తెలిపాడు. కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు వెల్లడించాడు. పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భార్యాభర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేసేశాడు. మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశానని, అందుకే అఘోరితో జీవితం నయమనిపించిందని వర్షిణి చెప్పుకొస్తోంది. మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని, సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకున్నామని తెలిపింది. తనకు సంసార సుఖం అక్కర్లేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతామని, అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి వెల్లడించింది. దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతోంది అన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.